ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి, గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10 సంవత్సరాల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు, మాటలు, వాగ్దానాలు అవి ఏ మేరకు అమలులోకి వచ్చినాయి అనేటువంటి విషయాల్ని కూడా గతంలో మేము చాలా స్పష్టంగా చెప్పాం. బాగా చైతన్యం పొందినటువంటి తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ఆయన యొక్క 10 ఏళ్ల పాలనని చీత్కరించి ఆయనని ఇంటికి పంపించినటువంటి స్థితి కూడా గత నెల 2 నెలల కిందనే మనం చూసి ఉన్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ఏదేమైనా మనం ఈ విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మన రాజకీయ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఇంకా వారసుల యొక్క భవిష్యత్తు అనేటువంటిది ప్రజలుగా, పౌర సంస్థలుగా, పౌరులుగా మనం ఆలోచన చేయకపోతే ఈ దేశం మరింత ప్రమాదంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా. చాలా చర్చ జరుగుతున్నది. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఈ దేశంలో గతంలో పాలించినటువంటి పరిపాలనకు భిన్నంగా దీన్ని ఉద్యోగులుగా మారుస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి అచ్చేదిన్ పేరు మీద మేము ముందుకొచ్చి మొత్తం భారతదేశాన్ని సుసంపన్నం చేస్తాం, అవినీతి లేకుండా చేస్తాం, అసలు పరిపాలన అంటే ఏమిటో మేము చూయిస్తామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి స్థితి నుండి ఈరోజు ఎందుకు ఇట్లా ప్రయాణం జరుగుతున్నది, ప్రజాస్వామిక హక్కులు ఎందుకు కాల రాయబడతా ఉన్నాయి, కనీసమైనటువంటి విషయాలు కూడా చర్చించుకోలేనటువంటి స్థితి ఎందుకు వస్తున్నది, లేదా మనం సాధించుకున్నటువంటి గతంలో పోరాడి నిలబెట్టుకున్నటువంటి విషయాలు కూడా ఈరోజు వెనక్కి నెట్టేటటువంటి ప్రక్రియ భారతదేశంలో ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీ ముందు మాట్లాడడానికి వచ్చాం. ముఖ్యంగా టైం కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది, ఇది వాకింగ్ టైం కాబట్టి మన మాజీ కలెక్టర్ గారు ఐఏఎస్ మురళి గారిని మీ ముందు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎన్నికలు మోడీ గారి పరిపాలనకు సంబంధించిన ఎన్నికలు అని వెరీ సహజంగానే, న్యాచురల్గానే మనందరికి తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా, ఏ గవర్నమెంట్కి సంబంధించి అయినా నిజాలు మాట్లాడుకోగలిగితే ప్రజాస్వామ్యంలో పర్ఫెక్ట్గా సమస్య ఉండకూడదు. కానీ బీజేపీ వాళ్ళు నిజాలు మాట్లాడితే కూడా మోడీ గారు మాట్లాడిన మాటలే మీరు బాబు చేయలేదు కదా ఇది అంటే కూడా తప్పే. అంటే ఏమీ మాట్లాడొద్దు అంతే. అంటే ఒక నియంతృత్వ పరిపాలనలో లైక్ నార్త్ కొరియా లాంటిది, లేదా లావోస్ లాంటి, అంటే అలాంటి దేశాలలో ఉన్నటువంటి నియంతృత్వంలాగా ఉండాలి బీజేపీ వాళ్ళకి. టు బి ఫ్రాంక్గా మాట్లాడుతాను నేను. లేకపోతే అంటే ఏ మాత్రం మాట్లాడితే అటాక్స్ అంతే, ఇంకా బూతులు, అటాక్స్. ఇది తప్పని నేను చెప్తున్నాను. అందుకనే పోలీసు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉండడానికి మనకు కనపడుతుంది. అయితే ఏంటి ఈ పరిపాలనకు సంబంధించి ఏంటి అనేది, ఇప్పుడు జనరల్గా ప్రభుత్వం అనేది ఏం చేయాలండి, ఎక్కడైనా కానీ ప్రపంచంలో 200 దేశాలు ఉన్నవి. ఒక మెచ్యూర్డ్ దేశాలు 200 దేశాల్లో మెచ్యూర్డ్ దేశాలు ఒక 100 దేశాలు ఉంటాయి, అంటే చక్కగా పరిపాలించుకునే దేశాలు. ఆ దేశాలలో ప్రభుత్వం అంటే ఏం చేస్తుంది, ప్రభుత్వం అంటే మాకు అర్థమయ్యి, మాలాంటి వాళ్ళకి అందరికీ అర్థమయ్యి, మేము గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, మాకు అర్థమయ్యి ఏంటంటే పిల్లలు భావి భారత పౌరులకు సంబంధించి ఒక నాణ్యమైన విద్య మీద ప్రభుత్వాలు ఫస్ట్ ప్రయారిటీగా పనిచేయాలి. ఈవెన్ డెవలప్డ్ నేషన్స్, యూరోప్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇప్పటికీ కూడా వాళ్ళు విద్యకు సంబంధించినటువంటి కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు చక్కగా ఉంటాయి. తర్వాత వాళ్ళ యొక్క విధానాలు నాణ్యమైన విద్య వైపే ఉంటాయి. అక్కడ 90 నుంచి 96% మంది పిల్లలు అభివృద్ధి చెందిన దేశాలలో గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. మరి ఇక్కడ కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పానండి. అంటే విద్య ఉండదు, ఓన్లీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి విద్య ఉంటే సరిపోతుందా, కార్పొరేట్ స్కూళ్ళు ఉంటే సరిపోతుందా? అంటే మెజారిటీ 80% పాపులేషను ఎవరైతే గవర్నమెంట్ విద్య మీద గత్యంతరం లేకుండా ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారో అది వేరే విషయము. కానీ బట్ వాళ్ళ విద్య ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కానీ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఎంబడే ఇంకొక క్వశ్చన్ వస్తుంది నాకు, అరే మీరేం మాట్లాడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి అది రాష్ట్ర సబ్జెక్ట్ కదా అని మాట్లాడతారు. కానీ కాదు, ఇది ఉమ్మడి జాబితాలో ఉంది రాజ్యాంగంలో. తర్వాత ఇంకొక విషయం మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే, మీరు కట్టే పన్నులలో కందిపప్పులు, నూనెలు, మీరైతే వాచులు ఏది కొన్నా మీరు జిఎస్టీ కడతారు కదా, కార్పొరేట్ ట్యాక్స్లు కడతారు కదా. దీంట్లో ప్రతి పన్నులో మీకు స్థానిక సంస్థల పన్నులు పక్కన పెడితే మేజర్ పన్నులు అన్నిట్లో కూడా మినిమం 50% పన్నులు
ఎక్కడికి వెళ్తాయి? ఢిల్లీకి వెళ్తాయండి. సో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీ గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఆరోగ్యం, దీనికి సంబంధించి పట్టించుకోవద్దా మీరు చెప్పండి. ఈరోజు ఈ దేశంలో 11 లక్షల ప్రభుత్వ బడులు ఉన్నాయి. అయితే మన పిఎం గారు ఒక 8 సంవత్సరాల పరిపాలన తర్వాత పిఎం శ్రీ అని ఒక స్కూళ్ళను బాగు చేసే ప్రోగ్రాము పెట్టిండు. అది మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే దానికి పెద్దగా అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు దానికి. ఎందుకంటే విద్య అనేది లీస్ట్ ప్రియారిటీ ఫర్ ది బీజేపీ గవర్నమెంట్. ఈయన ఏమంటారంటే, నేను 14,600 స్కూళ్ళు పిఎంసీలో తీసుకుంటాను, 5 సంవత్సరాలు దాన్ని డెవలప్ చేస్తా అంటాడు. అంటే 11 లక్షల స్కూళ్ళు ఉంటే 14,600 స్కూళ్ళు డెవలప్ చేయడం మొదలు పెడితే, మీరు మొత్తం స్కూళ్ళు డెవలప్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 348 సంవత్సరాలు పడుతుందండి. అంటే బడ్జెట్ కూడా కొఠారి కమిషన్ వాళ్ళు 10% ఇవ్వాలంటే, ఇంతకుముందు పాత గవర్నమెంట్లో 6-7% ఇస్తే, ఈ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు 2.5% ఇస్తున్నారు. జాగ్రత్త గమనించండి. దాంట్లో కూడా మెజార్టీ డబ్బు అంతా కూడా 60-40, అంటే 40% మీరు ఇస్తే, రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే 60% మేము ఇస్తామనేది. అంటే విద్యకు సంబంధించి దెర్ ఇస్ నో ప్రయారిటీ, దెర్ ఇస్ నో ఎలాంటి విధానము పాలసీస్ లేవు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మేజర్గా ఏంటంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని చెప్తున్నారు. అంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రోత్సహిస్తే అంటే కొనుక్కోవాలండి విద్యను కొనుక్కోవాలని అంత అన్యాయం అండి. అంటే మనము ఇంకా వీఆర్ స్టిల్ ఆఫ్టర్ 75 years డెవలపింగ్ నేషన్లో విద్యను కొనుక్కోవడము మీ అందరికీ చూస్తున్నారు. 70-80% జనాభాకి విద్యను కొనుక్కోవడం సాధ్యమానండి ఇది. అంటే ఇది ఒక విషయం మేము మాట్లాడదలుచుకున్నాము. అట్లాగే సంక్షేమానికి సంబంధించి జాగ్రత్త మీరు గమనిస్తే, మీరు 2015లో హౌసింగ్ ఫర్ ఆల్, పేదలకు సంబంధించి మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇండ్లు లేని వాళ్ళకి 2022 సంవత్సరం కల్లా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనని తీసుకొచ్చిండండి. 2022 అయిపోయిందండి, 2023 అయిపోయిందండి, 2024లో ఉన్నాం మనము. ఇప్పటి వరకు మోడీ గారు సొంతగా కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ ఎక్కడైనా కానీ మోడీ గారు కట్టించిన ఇల్లు మనకు కనపడుతున్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. నాకు తెలియదు ఉత్తరప్రదేశ్లో ఏమవుతుంది, బీహార్లో ఏమవుతుంది నాకు తెలియదు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నాయా అని అడగొద్దా మేము? అట్లాగే ఈ రాష్ట్రం నుంచి గత 10 సంవత్సరాలలో మనం కట్టిన ట్యాక్స్లు అన్నీ కలిసి 10 లక్షల నుంచి 12 లక్షల కోట్ల మధ్యలో మనకి ఇక్కడ నుంచి ఫండ్స్ ఢిల్లీకి పోయినాయండి. అంటే మీరు అందరూ అనుకుంటారు ఇది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని, బట్ డబ్బులు అనేది ఇష్యూలు కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇష్యూ కాదు. ప్రాధాన్యత అనుకోకపోతే ఏమీ లేదు. మరి హౌసింగ్ ఇది అట్లా ఉందండి. సో అట్లాగే ఈ మహానుభావుడు నేను ప్రధానమంత్రి అయితే 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి నేను సృష్టిస్తా అని చెప్పాడు మోడీ గారు. మరి ఈరోజు 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలండి. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ దేశంలో 700 పైచిలకు జిల్లాలు ఉన్నవి. అంటే ఒక్కొక్క జిల్లాకి 2,85,000 మోడీ గారు క్రియేట్ చేసిన జాబ్స్ మనకు కనబడుతూ ఉండాలి. ఎక్కడైనా మీ బస్తీలో కానీ, మీ ఊర్లో కానీ, మండలం కానీ, నియోజకవర్గంలో కానీ మనకి ఎక్కడైనా కనబడిందా ఇగో పలానా పిల్లలు మోడీ గారు ఇప్పించినటువంటి జాబ్స్ అని ఎక్కడ మనకు కనబడుతుందా? కనబడదు. మీరు జాగ్రత్తగా గమనించండి. మోడీ గారి యొక్క స్పీచ్లలో ఇలాంటి ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదు, అట్లాగే ఆరోగ్య సేవల గురించి మాట్లాడటం లేదు, అట్లాగే స్కూళ్ళ గురించి విద్య గురించి మాట్లాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇండ్ల గురించి మాట్లాడారు ఆయనంతా కూడా. ఇప్పుడు మరి 12 లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయాడు అక్కడికి. కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క కొత్త స్కూల్ కట్టలేదు, ఒక కొత్త ఆసుపత్రి కట్టలేదు. అంటే ఫండమెంటల్స్ మేము మాట్లాడుతున్నాము, ఇంకా వేరే పెద్ద మాట్లాడటం లేదు. పబ్లిక్ సెక్టార్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా లాభాలు వచ్చే పబ్లిక్ సెక్టార్స్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నవి. ఇంకొక మెయిన్ ఇష్యూ మేము చెప్పాలంటే, అంటే మేము అంటున్నది ఏంటంటే విద్య ప్రాధాన్యత ఇవ్వాలి, ఆరోగ్య సేవలు ప్రాధాన్యత ఇవ్వాలి, ఉపాధి ఉద్యోగాలు ప్రాధాన్యత ఇవ్వాలి, వ్యవసాయ రంగానికి మనకు తిండి పెట్టి మనకి 60% పాపులేషన్ దాని మీద బతుకుతున్నటువంటి రంగము, దాని గురించి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 4 విషయాలు ఎక్కడన్నా మాట్లాడుతుంది. మిగతా ఇండ్ల గురించి ఎంత కొంచెం పక్కన పెడదాము, మిగతా సంక్షేమ కార్యాలు పక్కన పెడదాము. బట్ ఈ 4 ఎంత ప్రాధాన్యం. ఈ 4 మీరు చూడండి, నిన్నగాక మొన్న బీజేపీ తెలంగాణ సంక్షేమ విజయాలు అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఈ 4 ఉన్నాయండి కన్నా, మీరే చూడండి, జాగ్రత్తగా గమనించండి. సో టాయిలెట్ల గురించి మెన్షన్ చేశారు వాళ్ళు, లేకపోతే గ్యాస్ బండ గురించి మెన్షన్ చేశారు వాళ్ళు. సో ఇలాంటివి, అంటే ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నవి ఈ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి. అందుకనే మేము దీని గురించి మాట్లాడుతున్నాము. అట్లాగేనండి, దేశ జనాభాలో 50% కంటే ఎక్కువ జనాభా, 55 నుంచి 60% జనాభా బీసీ జనాభా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. మరి బీసీ జనాభాకు సంబంధించి మాలాంటి పౌర సంఘాలు
లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఇష్యూని కులగణన చేయాలి అనేది ఒకటి డెసిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. అలాంటి కులగణన బీసీలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి మనకు ఆల్రెడీ జనాభా గణనలో మనకి ఆటోమేటిక్ కవర్ అవుతుంది. బట్ మిగతా బీసీలకు సంబంధించి కులగణన రాదు. సో కులగణన చెయ్యండి అని మేము డిమాండ్ చేస్తుంటే బీసీ ప్రధానమంత్రి గారు అయ్యి ఉండి కులగణనకి ఎగనెస్ట్గా డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు బీసీ ముఖ్యమంత్రి మనకి బీహార్ ముఖ్యమంత్రి గారు బీసీ ముఖ్యమంత్రి ఈ డెసిషన్ తీసుకుంటే కులగణన డెసిషన్ తీసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది దానికి సంబంధించి. ఇదే బీసీ ప్రధానమంత్రి గారు బీసీ కులగణన చేపట్టొద్దని చెప్పేసి సొలిసిటర్ జనరల్ నుంచి అక్కడ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిండండి. కులగణన చేస్తే ప్రాబ్లం ఏంటండి? గౌడన్నలు ఏ వృత్తిలో ఉన్నారు, ఎంత పాపులేషన్ ఉంది, పద్మశాలీలు ఎంతమంది వాళ్ళ వృత్తిలో ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు అంటే టోటల్గా వాళ్ళ రాజకీయ పరిస్థితి, వాళ్ళ ఎకనామిక్ ఆర్థిక పరిస్థితి, వాళ్ళకు సంబంధించినటువంటి వనరులు ఆస్తుల పరిస్థితి, వాళ్ళ విద్యా పరిస్థితి, ఇవన్నీ పరిస్థితి తెలిసినప్పుడు ప్రభుత్వాలకి కూడా ఉపయోగపరంగా ఉంటుంది కదా. అట్లాగే ప్రభుత్వాలకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, పాలసీ తీసుకోవాలనుకున్నా కానీ ఇది ఉపయోగపడుతుంది కదండి. ఎందుకు మరి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూ బీసీ కులగణనకు సంబంధించి ఎందుకు అడ్డు పెడుతున్నారు మీరు? ఎందుకు రాష్ట్రాలను కూడా చేయకుండా కోర్టులలో మీరు అఫిడవిట్లు పెడుతున్నారు? అంటే ఇలాంటి విషయాలు జాగ్రత్తగా వింటే అట్లాగే రాజ్యాంగానికి సంబంధించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది ఈ మధ్యకాలంలో. మీరు జాగ్రత్తగా గమనిస్తే మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాజ్యాంగాన్ని మేము రద్దు చేయము, రిజర్వేషన్లు రద్దు చేయము అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? గత 10 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అంతకుముందు వాళ్ళు ఎప్పుడు రాజ్యాంగం గురించి ఏం మాట్లాడలేదు, గప్ చెప్పు. కానీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే ఎలక్షన్స్ స్టంటు, ఎలక్షన్స్లో భాగంగా. కానీ ఇదే రాజ్నాథ్ సింగ్ ఇంత పక్కన నిజామాబాద్ ఎంపీ గారు, అట్లాగే మొన్న కర్ణాటక అనంతనాగ్ ఎంపీ గారు, అట్లాగే చాలామంది రాష్ట్ర మంత్రులు మనం బోలెడన్ని వీడియోలు చూసాము. రిజర్వేషన్లు రద్దు చేయాలి, మేము గవర్నమెంట్ వస్తే రాజ్యాంగం ఎత్తేస్తాము, మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్స్తాము. నిన్న మొన్న అరవింద్ గారిది బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ వీడియో ఒకటి తిరుగుతుంది. అవును, మేము బరాబర్ రాజ్యాంగం మార్చేస్తామండి, మేము రాజ్యాంగాన్ని. అంటే ఈ జనరల్గా బీజేపీ భావజాలం ఏంటంటే అందరూ సమానంగా ఉండొద్దు, ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నవి 5 వేలు సమానంగా ఉన్నాయా అనే కాన్సెప్ట్లో బీజేపీ భావజాలమే ఉంటుంది. మా అందరికీ అదే ప్రాబ్లం. మాకందరికీ కూడా మెజారిటీ ప్రజలకి సంబంధించిన భవిష్యత్తు, వాళ్ళ అభివృద్ధి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలంటే రాజ్యాంగ స్ఫూర్తిగా మనం ఆలోచన చేయాలి. రాజ్యాంగం ఏం చెప్తుందండి? రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. అట్లాగే వెల్త్ అంతా కూడా ఒక్క దగ్గర కొంతమంది దగ్గరనే కాన్సన్ట్రేషన్ కాకుండా చూడాలి గవర్నమెంట్లు. అట్లాగే సమస్వేచ్ఛ ఉండాలి, సమన్యాయం ఉండాలి, సౌభాతృత్వంతోనే ప్రభుత్వము పరిపాలన చేయాలి, సౌభాతృత్వం సెంటర్డ్గా. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి సమానత్వం అనేది బీజేపీ మేనిఫెస్టో కానీ బీజేపీ ఐడియాలజీ కానీ పడదు. అది చాలా క్లియర్గా మనకి మీరు నార్త్ ఇండియా నుంచి వచ్చిన రకరకాల వీడియోలు చూస్తే మనకి ఇదే కనబడుతుంది. ఏదో చెరువులో ఒక ఎస్సీ అమ్మాయి స్నానం చేస్తే, ఒక ఎస్సీ అబ్బాయి స్నానం చేస్తే వాళ్ళని భయంకరంగా కొట్టడం వీడియోలు ఎన్ని వచ్చినాయి. 1, 2, 4, 5, 10, 20 వచ్చినాయి మనకి. అంటే ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగం అనేది, రాజ్యాంగంలో ఉన్న సమానత్వం అనేది నచ్చదు. అట్లాగే రిజర్వేషన్ సంబంధించండి. ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి మీకు పేదలు 10% మంది ఉంటారు, అగ్రవర్ణాల వాళ్ళు 10% మంది ఉంటారండి. అగ్రవర్ణాలకు సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఈ మధ్య రిజర్వేషన్ తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత తీసుకొచ్చిండ్రు? 10% తీసుకొచ్చిండ్రు. 10% పాపులేషన్కి 10% రిజర్వేషన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే నాకు తెలిసి నా అనుభవం ప్రకారము ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా కానీ మనకు 10 మంది నిజంగా కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఉంటే ఒక 2 కుటుంబాలు 2% కుటుంబాలే పేదరికంగా ఉంటాయి. నిజంగా కూడా మిగతావి పేదరికంలో ఉండరు వాళ్ళు. సో మరి 2% ఇవ్వాల్సింది టకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% ఇచ్చి పడేసిండు. అదే మరి బీసీలకి 55 నుంచి 60% ఉంటే 27% దగ్గరనే అప్పుడప్పుడు మండల కమిషన్ వాళ్ళు ఇచ్చింది, అక్కడికే ఆగిపోయింది అంతే అది. సో ఆ 27% ఎందుకు పెరగదు? ఏమంటారంటే సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది కదా అంటారు. అవును, మరి నువ్వు చట్టం చేయకపోతే సుప్రీంకోర్టు ఏదైనా పెడుతుంది, నువ్వు చట్టం చేస్తే సుప్రీంకోర్టు నోరు మూసుకొని కూర్చుంటుంది కదా. అంటే ఈ రకమైనటువంటి మనకు చాలా విషయాలలో మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ అనేది బీసీల వ్యతిరేకి, జనరల్గా మెజారిటీ ప్రజల వ్యతిరేకి, సంపన్న వర్గాలకు సంబంధించి మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకొక మెయిన్ విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే బీజేపీ మరి ఇంత డబ్బు తీసుకెళ్తున్నారు, అసలు పరిపాలన అంటున్నారు, నేను చెప్పిన అన్ని కూడా చేయడం లేదు అంటున్నారు, మరి ఏం చేస్తారా వీళ్ళు అంటే ఒకటే మీకు మాట చెప్తాను.
మీరు ఇది అంతా కూడా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయము. ఏ రకంగా అండి కార్పొరేట్లకి, సంపన్న వర్గాలైనటువంటి కార్పొరేట్లకి వాళ్ళకి నష్టాలు వచ్చినాయని చెప్పేసి 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసేస్తారండి. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడరు, చిన్న చిన్న ముద్రా లోన్లు తీసుకున్నటువంటి బీసీ ఎస్సీల వాళ్ళ లోన్ల గురించి మాట్లాడరు. కానీ సంపన్న వర్గాల లోన్లు మాత్రము 16 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా మాఫీ చేస్తారండి. ఇప్పుడు 16 లక్షల కోట్లు మాఫీ చేసినటువంటి కార్పొరేట్లకి బంగాళాలలో ఉంటలేరా వాళ్ళు? వాళ్ళకన్నీ కూడా బెంచ్ కార్లు లేవా? వాళ్ళకన్నీ ఫ్యాక్టరీలలో ప్రతి సంవత్సరం ఆదాయాలు రావటం లేదా? మీరు జాగ్రత్తగా గమనించాలి. అసలు లిస్టు ముందు పెట్టుకోండి, మీకే అర్థమవుతుంటుంది. ఇందులో ఉన్న వాళ్ళల్లో ఆ రుణమాఫీ అయినటువంటి కార్పొరేట్లలో వాళ్ళ భార్యల బర్త్డేలకి ఫ్లైట్లు కొనిచిన కేసులు ఉన్నవి, వాళ్ళ భార్యల బర్త్డేలకి ఐలాండ్స్ కొనిచ్చినటువంటి కేసులు ఉన్నవి. అంటే ఇది మరి సంపన్న వర్గాలకి కొమ్ము గాయడం కాకుంటే ఇది ఏంటంటారు ఇది? సో అందుకనే మేము ఈ ఎన్నికలలో దిస్ ఈజ్ ఎ రెఫరెండం ఫర్ మోడీస్ 10 years గవర్నమెంట్ కాబట్టి మేము మోడీ గారు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, చేస్తారని ప్రామిస్ చేసిన పనులని ఈ రకంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా మేము సొంతంగా డబ్బులు వేసుకొని మేము వచ్చాము. చాలామంది అంటారు మీకు కాంగ్రెస్ ప్యాకేజ్ ముట్టిందా అంటారు. అంటే మా మొహాలు చూస్తుంటే 40 సంవత్సరాలు నేను గవర్నమెంట్లో పనిచేశాను. నేను ఆర్ఎండ్బిలో డైరెక్ట్ రిక్రూట్ని, ఎప్పుడు ఆర్ఎండ్బిలో పనిచేయలేదు. ఎంతసేపు పేదల గురించి రూరల్ డెవలప్మెంటు, ఉపాధి హామీ పథకాలు, ఎస్హెచ్జి సంఘాలు, అలాంటి పనిచేసిన ముఖాలు ఇవి. తర్వాత నేను వరల్డ్ బ్యాంక్, తెలంగాణ రాగానే వరల్డ్ బ్యాంక్లో 7.5 లక్షల రూపాయల శాలరీ ఉంటే ఐ వాజ్ అడ్వైజర్ టు లావోస్ గవర్నమెంట్. 7 లక్షల రూపాయల శాలరీ ఉంటే అది ట్యాక్స్ ఫ్రీ శాలరీ, 5-star హోటల్ అకామిడేషన్ ఉంటే అది వదిలిపెట్టుకొని తెలంగాణ వచ్చిందని వచ్చి ఇక్కడ మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. అంటే ఇలాంటి ముఖాలకు కాంగ్రెస్ ప్యాకేజీలు, కాంగ్రెస్ పొలిటికల్ లబ్ధిలు ఇలాంటివి ఉంటాయండి. కానీ వెంబడే ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనసులో ఉంటుంది ఇదంతా ప్యాకేజ్ కలరబాయ్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఇది మాట్లాడడం అనేది. సో ఇవన్నీ జాగ్రత్త మీరు కూడా గమనించండి. ఇంకొక చివరి విషయము, దయచేసి మనమంతా మిడిల్ క్లాస్ వాళ్ళము, మనమంతా కడుపు నిండిని ఉన్న వాళ్ళము, టు బి ఫ్రాంక్ చెప్పాలనుకుంటే. సో మనము అందరి గురించి ఆలోచన చేయాలండి. మనకి డెవలప్ అయిన నేషన్స్లో ఏ రకంగా కేరింగ్ టు నైబర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందో మనకు కూడా ఉండాలి. మనకంతా ఈ మధ్యకాలంలో మధ్యతరగతి మనస్తత్వం ఏ రకంగా పెడుతుందంటే, నేను పన్నులు ఇస్తున్నాను, ఈ పన్నుల నుంచి ఫ్రీగా ఇస్తున్నారు, మిగతా పేదవాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు, నా పైసలు పోతున్నాయి. అంటే నీకు పైసలు వచ్చింది, నీ కొలువు వచ్చింది, నువ్వు అభివృద్ధి అయింది, అంతా కూడా నీకు నువ్వే అయినవా సూపర్ మ్యాన్ లాగా? అంటే నీకు ఈ దేశ వనరులతో లింక్ లేదా? ఈ దేశ హ్యూమన్ రిసోర్సెస్తో లింక్ లేదా? ఈ దేశ ప్రభుత్వంతో లింక్ లేదా? ఈ సమాజంతో లింక్ లేదా నీకు? సో దయచేసి మధ్యతరగతి వాళ్ళందరూ కూడా, మనం అందరికీ కూడా ఇది గవర్నెన్స్, ఇది గవర్నెన్స్లో సంక్షేమం భాగం ఉంటుంది, అభివృద్ధి భాగం ఉంటుంది. బట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ బీజేపీ గవర్నమెంట్లో అభివృద్ధి టు ది హాల్ అనేది లేదు, కొద్ది మందికే అభివృద్ధి ఉంది. చివరిగా 1% పాపులేషన్ దగ్గర 45% సంపద ఎట్లుంటుందబ్బా? నాకు అర్థం కాదు. ఇంత అన్యాయం ఏంటి ఈ దేశంలో? అట్లాగే 10% మంది అగ్రవర్ణాల దగ్గర 75% సంపద ఎట్లా ఉంటుందబ్బా? నాకు అర్థం కాదు. అంటే దీని గురించి మాట్లాడొద్దాం మనము. అంటే ఎంతసేపు ఈ 1% డెవలప్ కావాలి, ఇక మనమేమో మంచిగా కంఫర్ట్ జోన్లో ఉండాలి. ఈ మిగతా 70% పాపులేషన్, సఫర్ అవుతున్న పాపులేషన్ మాత్రం ఎప్పటికీ అట్లాగే సఫరింగ్ కావాలా? ఇది కరెక్ట్ కాదు. అందరం సుఖంగా ఉంటాం, మనం కూడా సుఖంగా ఉంటాం. లేకపోతే రివల్యూషన్స్ వస్తాయి, అశాంతి వస్తుంది, ఈ దరిద్రాలన్నీ మనకు కనబడుతున్న దరిద్రాలన్నీ ఉంటాయి. సో దయచేసి మీరు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు కనీసం జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వేయండి. మీకు కన్విన్స్ అయితే మీరు కాకుండా మీరు మిగతా వాళ్ళకు కూడా మీరు లోకల్ క్యాంపెయిన్ చేయండి. దీని మీద మేము చెప్పినటువంటి మీరు అన్ని బ్రౌజ్ చేసుకోండి. మేము చెప్పిన ఫిగర్స్ మీకు కనబడుతుంటవి. సో మేము చెప్పినటువంటి అన్ని వాస్తవాలు కనబడుతుంటవి, అవే మీరు ప్రజలు చెప్పండి. సో మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.